చూడి మా టాబ్లెట్స్ ఏవమ్మా నా కళ్ళతోడు కనిపించడం లేదమ్మా. విశ్రాంతి అనేది లేకుండా తన వాళ్ళ పిలుపులకు అరుపులకు అధికారాలకు ఆవేశాలకు అనుగుణంగా స్పందిస్తూ కాళ్లకు చక్రాలు పట్టుకుని తిరిగే స్త్రీమూర్తిని ఒక గుర్తింపు లేని యంత్రంగా మలిచాడు సృష్టికర్త. అమ్మగా, ఆలిగా, అక్కగా, అనురాగమూర్తిగా విభజింపబడి తనకు నిర్దేశింపబడిన స్థానాలకు న్యాయం చేస్తూ హక్కులకు ఆదరణలకు దూరంగా వంటగదుల్లో ఇంటి పనుల్లో నలిగిపోతూ అదే ప్రపంచంగా తన జీవనయాత్ర సాగిస్తుంది. ఆమె కథ ఇలాగే సాగుతుందా? రావడం లేదు. అల్లుడప్పుడే ఏదో అర్జెంట్ పనిలోకి వస్తున్నాడు. అమ్మాయి కూడా చుట్టూ బాగుంటుంది. నేను అదే చెప్దాం అనుకున్నాను. ఇలాగా ఫోన్ పెట్టేశాడు. పండగ వస్తేనే వాళ్ళు రావటం కాదమ్మా, వాళ్ళు రావడమే పండగ. సరే, ఎందుకు వస్తున్నాడో చెప్పడా? చెప్పలేదురా, బహుశా వచ్చాక చెప్తాడేమో. నువ్వెక్కడికి? ఆఫీస్కి. అదేట్రా, అతను వచ్చేసరికి నువ్వు లేకపోతే ఎలా? ఇదిగో నేను వస్తున్నాను తెలుసుకోవడం, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదనుకోడు. అసలే గంట మనిషి సెలవు పెట్టి బాగుండు. అవునండి, ఈ ఒక్కరోజు మీరు సెలవు పెట్టి బాగుంటుంది. సరే, వస్తుంది. వచ్చే వాడికి ఏ లోటు లేకుండా, లేకపోతే మాకు బాగుపడుతుంది. 50 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా. అల్లు ఆటోలో తీసుకురావాలి కదా. వాటి దగ్గర రాత్రి 100 రూపాయలు తీసుకున్నానమ్మా. మళ్ళీ అడిగితే తీసుకుంటారు. ఇదమ్మా నీ దగ్గర ఉన్నాయేమో. అదేంటమ్మా అలా అంటావు? ఏ ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వనా? పోనీ అప్పుగానే రేపు నీ మొగ్గురు చేస్తున్నాడు కదా మా ఉద్యోగం. ఏంటి గొడవ? నేను చెప్తాను రా, నీ జేబులోంచి కొట్టేసిన డబ్బుల్లో 50 రూపాయలు ఇమ్మన్నాను. టేబుల్ పక్కన అక్కడ 50 రూపాయలు ఇంకా చెప్పేది వెళ్ళు. అలా వెనకేసుకురా. నాకు అన్నీ తెలుసు, ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచాలి. కన్న వాళ్ళు కడుపుని చూస్తే కాని వాళ్ళు జోబుని చూస్తారు. ఆయన సంగతి చెప్తుంది కదా, ఆయన మాటలు పట్టించుకోకుండా ఉండడానికి ఆయన మాటలు గాలికి ఎగిరిపోవడం లేదండి, గుండెల్లో పుచ్చుకుంటున్నాయి. మొన్న మీ పుట్టినరోజు నాడు పాయసం చేశాను. అందులో పంచదార ఎక్కువ చేశాను. మీరు తాగారు కదా? అవునా? మామయ్య గారేమో అసలు అందులో పంచదారే వెయ్యలేదు అంటూ గ్లాసు నా మొహాన్ని విసిరి కొట్టారు. అలా అన్నారు కదండి. ఆయన కాఫీ ఇచ్చినప్పుడు ఆయన ఎదురుగానే కాస్త పంచదార కాఫీలో వేస్తుంటే ఏ 2 షుగర్ పేషెంట్లు చేసేద్దాం అనుకుంటున్నారా అంటే నోట్కు పెట్టాలా పెట్టారు. సందర్భం లేని మాటలతో ఆయన గారికి కారణానికి వేళ్ళకి చూపిస్తూ ఈ ఇంట్లో నన్ను సమస్యలాగా చూస్తున్నారండి. మావయ్య గారు మన కోడలుగా అంగీకరించలేకపోతున్నారేమో. అదే నువ్వు లేనిపోయిన ముందు మనసు పడుతుంది. చెప్పరా, చుట్టాలు వస్తున్నారు, మర్చిపోకు. చెప్పడం మర్చిపోయాను. నేను సాయంత్రం ఎందులో లేకొచ్చాను. అతి కోసం 2వ నెల కూడా వచ్చేసింది కదా, ఇంకా ఎవరేది ఏంటి అని వచ్చాను. గీతం త్వరగా రాలేదు, ఆయన రాలేదు. నేను ఒక మాట చెప్పనా? చెప్పు. మనం ఎక్కడైనా ఒక చిన్న పోర్షన్ కొనుక్కుందామండి. అలా చేస్తే ప్రతి నెల అద్దె పెడతా ఉండదు, మనం తిన్నా తినకపోయినా అడిగే వాళ్ళు ఉండదు. నాకు అదే ఆలోచన ఉన్నది. అందుకే బ్యాంకులకు ఒక డిపాజిట్ చేస్తున్నాను కదా. ఎంత ఉంటుంది? 40,000 వరకు ఉంటుంది. 20,000 లోన్ అప్లై చేస్తాను. రాగానే వీళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతాం. మీరేమంటారా అని నేను చాలా భయపడిపోయాను. ఇందులో భయపడ్డట్టే ఉంది. మన సంస్థల గురించి కదా మాట్లాడలేదు.